వచ్చావు నాన్న, ఎందుకు పొందాలనుకుంటున్నావు బాప్తిస్మం? ఇందాక చెప్పావు పాపాలు గడుక్కొని పరలోకి వెళ్తానికి. అదిగో మనకి అర్థమైంది తను పాపినని. ఆ పాపంలో ఉండి తను కన్ను మూస్తే నరకానికి వెళ్తాడని అర్థమైంది. నిత్య జీవం చేరడానికి పరలోక రాజ్యం కోసం ప్రభు ప్రాణం పెట్టాడని అర్థమైంది. ఈ పసివాడికి అర్థమైంది, నాకు అర్థం కాలేదని నువ్వు చెబితే దేవుడు ఊరుకోడు. పసిబిడ్డకి అర్థమైనప్పుడు నీకు అర్థం కాలేదా? నాటకాలు ఆపంటాడు. నా ప్రాణం పెట్టానే, నా రక్తం గార్చానే, నీకు అంత చులకనగా ఉందా? నీకోసమే కదా నేను అంత చిత్రవద అనుభవించి నీ రక్షణ మార్గం వేస్తే నడవ్వా? అంత నిర్లక్ష్యమా? అనుభవించిపో అంటాడు. ఇప్పుడు ఎంత కనికరం చూపిస్తున్నాడో రేపు అంత కాఠిన్యం చూపిస్తాడు. జాగ్రత్త. అందుకే అందరికీ సమూలంగా ప్రేమతో చెప్పాను, సంపూర్ణంగా. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు. దేవునికి మహిమ. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. నా దేవుని ఏర్పాటు నీకోసం చూస్తున్నాను నేను. దర్శించాడు నా తండ్రిని. దేవునికి మహిమ కలుగును. రైట్. ఇంకా కొంతమంది ఉన్నారు, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు కానీ తెగించలేకపోతున్నారు. ఇది అయిపోయేటప్పటికి తెగించి అడిగేస్తావా? ధన్యుడివి, ధన్యురాలివి. నీ రక్షణ నీదే తల్లి. ఎవరి కోసం ఆలోచించి ఆగొద్దు. పాపాలు గడిగేసుకొని పరిశుద్ధపరచబడి ధన్యుడివిగా. రైట్. బాప్తిస్మం తోటి నన్ను ఎవరు